హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎట్టకేళ్ళకి ది రాజాస్ ఆఫ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు ఈ మూవీలో హీరోగా ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఇది డైరెక్టర్ వచ్చి మారుతి గారు అన్నమాట. ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్, ఇంకో ఇద్దరు హీరోయిన్లు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా December 5న రాబోతుంది. ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో ఫస్ట్ ఒక బంగ్లా చూపిస్తూ సంజయ్ దత్ విలన్ అన్నమాట. దెయ్యం అతనే అనుకుంటా. ఒక వాయిస్ ఓవర్లో చూపిస్తుంటారు. ఈ ఇల్లు నా దేహం, ఈ నగలు, ఈ సంపద నా ప్రాణం, నేను చనిపోయిన తర్వాత కూడా ఇది నేనే అనుభవించాలి, ఎవరు అనుభవించకూడదు అని చూపించి కొన్ని పిల్లి ముసలి అర్రరి సీన్లు అవి చూపించి తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ లుక్ అయితే చాలా బాగుంది, కామెడీ కూడా బాగుంది. అలాగే ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అలాగే నాకు తెలిసిన ప్రకారం ఇది నేను టీజర్ చూసి నేను అనుకుంటున్న స్టోరీ. ఆ బంగ్లాలో నిధి ఉంటుంది. అది ప్రభాస్కి ఆ బంగ్లాకి ఏదైనా సంబంధం ఉండాలి. నాకు తెలిసి ఆస్తి వారసుడు ప్రభాస్ అయి ఉంటాడు. ఆ విషయం తెలుసుకొని హీరో ఆ బంగ్లాకి వెళ్తారు అన్నమాట. హీరో ఫ్రెండ్స్ కూడా కమెడియన్స్ ఉన్నారు. ఆ కమెడియన్స్ కూడా ఆ బంగ్లాకి వెళ్తారు. ఆ బంగ్లాకి వెళ్ళినాక అక్కడ దెయ్యం ఉంటుంది అన్నమాట. ఆ దెయ్యం ఎవరు, ఆ దెయ్యం నుంచి వీళ్ళు తప్పించుకున్నారా లేదా అనేది స్టోరీ ఉంటుంది. అయితే మనకు ఒక పోస్టర్లో ప్రభాస్ గారిని ఓల్డ్ గెటప్లో చూపించారు, కానీ టీజర్లు ఎక్కడ చూపించలేదు. కానీ బాగా గమనిస్తే హీరోయిన్లు ముగ్గురు పైకి తలకాయ ఎత్తి చూసేటప్పుడు మనకు అది కొంచెం పాస్ చేసుకొని చూస్తే పైన ఓల్డ్ ప్రభాస్ మనుషుల్ని కొడుతుంటారు అన్నమాట. మనకు ఛత్రపతిలో కాట్రాజ్ అనేవాడు ఉంటాడు కదా, అతన్ని కూడా మనకు చూపించారు కదా. నాకు తెలిసి వాళ్ళు హౌస్లోకి దొంగతనానికైనా దేనికైనా వచ్చి ఉండాలా, లేదా ప్రభాస్కి వాళ్ళకి ఏదైనా గొడవ అయి ఉండాలా. ఆ టైంలో ఓల్డ్ ప్రభాస్ వచ్చి ఆ న్యూగా అదే ఇప్పుడున్న ప్రభాస్ ఒంట్లోకి ప్రవేశించడం, అలా ఫైట్ చేస్తూ ఉండొచ్చు. అందుకే చెయ్యిలో కూర్చొని కొట్టేది చూపిస్తాడు. అంతేకాకుండా ఒక సీన్లో చెయ్యి ఇలా పడితే ప్రభాస్ని చాలామంది పట్టుకుండేది కూడా చూపిస్తాడు. కాబట్టి వాళ్ళు ప్రభాస్ని చంపడానికన్నా వచ్చి ఉండాలి, లేదా ఆ ఇంట్లో డబ్బు ఉంటుంది, నిధి ఉందని చెప్పి ఆ దొంగతనం చేయడానికన్నా వచ్చి ఉండాలి. లేకపోతే ఇలా కూడా అయి ఉండొచ్చు, ప్రభాస్ కూడా ఆ ఇంట్లో నిధి ఉందని చెప్పి దానికోసం దొంగతనానికన్నా వచ్చి ఉండాలి. లేదంటే ఇంకో హీరోయిన్ ఉందన్నమాట. ఆ హీరోయిన్ కూడా ఒకసారి వెళ్ళినట్టుంది ఆ బంగ్లాకు. ఎలా అయినా ఆ బంగ్లా గురించి హీరోయిన్కి మొత్తం తెలిసి ఉంటుంది. కాబట్టి తను కావాలనే ప్రభాస్నే ఈ సంపదని బయటికి తేగలడని చెప్పి ప్రభాస్ని ప్రేమిస్తున్నట్టు నటించడమో, లేదా ప్రభాస్తో ఫ్రెండ్షిప్ చేయడమో అలా తీసుకుపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు సీన్ కూడా చూపిస్తారు, నువ్వు నాకు ప్రాణంగా ప్రేమిస్తుంటే తను ప్రభాస్ కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను తాగిన మత్తులో ఏదో అలా అయిపోయిందండి అని. అలాగే మనకు ఒక ముసలి ఒక మనిషిని అటాక్ చేస్తున్నట్టు చూపిస్తారు కదా. ఒక సీన్లో మనకు హీరోయిన్ స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది అన్నమాట, అదే నీళ్ళల్లో ఉంటుంది. ఆ ముసలి నాకు తెలిసి హీరోయిన్ మీద అటాక్ చేయబోయి ఉంటుంది. ఆ టైంలో ఎవరైనా కాపాడి ఉండాలా, లేదా తన్ని తప్పించుకొని ఉండాలా. అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్లో సంజయ్ దత్ చేతపడి చేసే కూడా చూపించాడు. అలాగే ఒక ట్రైన్ పోతుంటే ఆ గుర్రం మీద ఆ ట్రైన్లో నేను బంగారం దొంగతనం చేయడానికన్నా లేదా ఎవరినైనా చంపడానికైనా అది సంజయ్ దత్తే అనుకుంటాను. నేనేమనుకుంటున్నా అంటే సంజయ్ దత్ ప్రభాస్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు ఫ్లాష్ బ్యాక్లో. నాకు తెలిసి వాళ్ళ అన్న ఉండాలా, లేదా ప్రభాస్ తమ్ముడే ఉండాలి. ప్రభాస్ని చంపేసి తను ఈ ఆస్తి మొత్తం తను చేయించుకొని ఉంటాడు. ఆ తర్వాత సంజయ్ దత్ కూడా చనిపోయి ఆత్మలాగా ఇద్దరు అక్కడే ఉంటారు. కానీ ప్రభాస్ వారసుడు అయి ఉంటాడు. కాబట్టి తన వారసుడు వచ్చినప్పుడు సంజయ్ దత్ ఆ వారసుని చంపబోతుంటే ఓల్డ్ ప్రభాస్ని కాపాడుతూ ఉండొచ్చు. అలాగే ప్రభాస్ చేతికి ఒక తాయెత్తు లాంటిది ఒక దారం ఎప్పుడు కట్టే ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ తనకు దేవుడిది ఎప్పుడు కట్టే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది నా టీజర్ చూసి నేను అనుకుంటున్న స్టోరీ ప్రకారం. మీకు టీజర్ చూస్తే మీరేమని అనుకున్న స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది నేను జస్ట్ నా పర్పస్ కింద, అంటే నేను ఈ సినిమా ఇలా ఉంటుందని నేను అనుకొని చెప్పిన స్టోరీ ఇది. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది. December 5 కోసం వెయిటింగ్. మీలో ఎంతమందికి టీజర్ నచ్చింది, అలాగే ప్రభాస్ లుక్ కానీ కామెడీ టైమింగ్ కానీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.